తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 3 విడతల్లో, పంచాయతీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణలో 31 జిల్లాలు, 565 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. మొత్తంగా 5,749 ఎంపీటీసీ స్థానాలు, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీలకు 15,302 పోలింగ్ కేంద్రాలు, జెడ్పీటీసీలకు 31,377 పోలింగ్ కేంద్రాలు, సర్పంచ్ ఎన్నికలకు 15,522 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 5 దశలో ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేశారు. పురుషులు 81,894 మంది, మహిళలు 85,36,770 మంది, ఇతరులు 504 మంది ఉన్నారు. మొత్తం 1,67,03,165 మంది ఓటర్లు ఉన్నారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలై అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. రెండో దశకు అక్టోబర్ 13న నోటిఫికేషన్, అక్టోబర్ 27న ఎన్నికలు జరుగుతాయి. ఇలా 2 దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. అలాగే గ్రామ పంచాయతీలకు 3 దశలో ఎన్నికలు ఉంటాయి. అక్టోబర్ 31న గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్ 13, 21, 25 తేదీలో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. అలాగే అక్టోబర్ 31న, నవంబర్ 4న రెండో దశ, నవంబర్ 8న మూడో దశ ఎన్నికలు ఉంటాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 11న జరిగి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు జరిగిన రోజు ఫలితాలు వెల్లడిస్తారు. తొమ్మిదవ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి, 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్
81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది కాబట్టి నేను మీ అందరి తరపున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని, అలాగే మన దగ్గర ప్రత్యేకంగా విచ్చేసినటువంటి డీజీ గారికి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే, ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా పటిష్టంగా పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక ఎంసీసీ కోడ్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా 9 నుండి ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ అన్నది గ్రామాల్లో మొదలవుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. బీసీ కోట అమలుకు అంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అసెంబ్లీలో బీసీ కోటకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. బీసీ కోటతో ఏ వర్గాలకు అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక కోణంలో ఆలోచించి బీసీ కోట తీసుకొచ్చామన్నారు. సామాజిక మార్పునకు నాంది పలుకుతున్నామన్నారు. రిజర్వేషన్లపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. ఎస్టీ రిజర్వేషన్లకు గాని కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ ఇస్తున్నాడు గాని ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు. మేము తెలంగాణలో తీసిన లెక్కల ప్రకారంగా ఆ ప్రామాణికమైనటువంటి లెక్కల ఆధారంగా ప్రజల అభిప్రాయం మేరకు, రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో కోర్టు కూడా ఒక దశలో మెరిట్ మీద మళ్ళీ 8వ తారీఖు వింటాం. మీ ఎన్నికల నోటిఫికేషన్ గాని మీ ప్రక్రియ కొనసాగించుకోవని చెప్పినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయానికి ఒక మార్పు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎక్కడో కాడ పురుటినప్పుడు దాన్ని బయట పడాల్సి వస్తుంది. మేము కూడా ఈ కార్యాచరణ మొత్తంలో అనేక పురుటినప్పుడు అనేకమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొని, అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొని ఈ స్థాయి దాకా తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. నేను తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవాదు, ఒక బలహీన వర్గాలు, ఒక దళిత సంఘాలు, ఒక గిరిజన సంఘాలు కాదు, సామాజికంగా కోణం నుంచి ఆలోచించి సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎన్నికల ప్రక్రియకు సహకరించే విధంగా న్యాయస్థానంలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు, లేదా అక్కడ పడేటువంటి మన వాదనలు వినిపించడానికి సోమోటగా అందరూ కూడా సానుకూలంగా ఈ న్యాయమైనటువంటి సామాజిక న్యాయ నిర్ణయానికి మద్దతునివ్వమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చట్టపరంగా గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా గెలుపు బీఆర్ఎస్ దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా కష్టాలు లేవన్నారు. ఉన్న నగరాన్ని పట్టించుకునే దిక్కు లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని రేవంత్ ఫోజులు కొడుతున్నారని ఆయన విమర్శించారు. గ్రామంలోని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, గ్రామాలలో రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం, 2014 ముందు ఎరువుల కోసం లైన్లు కట్టి ఎరువుల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అంటే మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. ఎరువుల కోసం చెప్పుల జాతరలు, ఎరువుల కోసం ముష్టి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది. కాబట్టి రైతులు ఆగ్రహావేశాలతో ఉన్నారు గ్రామాల్లో. మహిళలు మరి మాకు ఇవ్వాల్సిన 2,500 రూపాయలు ఇస్తానని చెప్పారు 100 రోజుల్లో, ఇయ్యట్లేదు అనే కోపం మీద మహిళలు ఉన్నారు. వృద్ధులు 4,000 పెన్షన్ అన్నారు, ఇంకోటి అన్నారు, అరిచేతిలో స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు పత్తా లేరని చెప్పి వృద్ధులు, వితంతువులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, ఆసరా పెన్షన్ అందుకున్న వాళ్ళు, వాళ్ళంతా కోపంగా ఉన్నారు. యువత 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, విద్యార్థినులకు స్కూటీలని చెప్పి, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలని చెప్పి, ఇంకా చాలా మాటలు చెప్పారు, విద్యా భరోసా కార్డు అని చెప్పి యువత, విద్యార్థి ఈ రకంగా కోపంగా ఉన్నారు.
పరిస్థితులు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఉన్న ఊరే బాగాలేదు మీ నాయకత్వంలో చెత్తదీసేటోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నిన్న శంకుస్థాపన లేచి ఏందో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాడు. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. ఉన్న నగరం చూడమంటే ఇది చాతనైతే లేదు. ఉన్న నగరాన్ని ఏమో ఉద్ధరించే పరిస్థితి లేదు, కానీ కొత్త నగరాన్ని కడతానని చెప్పి ఇవాళ పోజులు కొడతా ఉన్నారు. సీఎం రేవంత్ భవిష్యత్తు ఆయనకే తెలియదని, ఇక ఫ్యూచర్ సిటీ ఎక్కడదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందని ఆరోపించారు. ఓ పథకం ప్రకారం ఎల్ఎండ్టీ సంస్థపై ఒత్తిడి తెచ్చి హైదరాబాద్ మెట్రో నుంచి తప్పించారని, తద్వారా 1000 కోట్లు లాభం పొందారన్నారు. రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల భారం మోపారని విమర్శించారు. ఏ ఆవాసాలు, ఏ అవసరాలు, ఏ ఫ్యాక్టరీలు కూడా లేని ప్రాంతంలో అసలు ఫ్యూచర్ ఎక్కడ? ఫ్యూచర్ సిటీ ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు. రేపు ఉంటాడా ఎల్లుండి బిగుతాడా తెలియదు. ఆడ సిటీ లేదు. లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవేట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు, ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా? మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు? హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి దేని కొరకు? ఏంది ఇదంతా కూడా? ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తన తాబేదారులు, తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు, దీంట్లో ప్రజల డిమాండ్ లేదు. వచ్చుడే మొదటి రోజు నుంచెల్లే ఒక దుర్మార్గంగా తన యొక్క ఉన్న ప్రణాళిక ఏదైతుందో తన రియల్ ఎస్టేట్ దందాన్ని పెంచుకోవడం కొరకు ఏ ఇండ్లు, ఏ ఆవాసాలు, ఏ అవసరాలు, ఏ ఫ్యాక్టరీలు కూడా లేని ప్రాంతంలో అసలు ఫ్యూచర్ ఎక్కడ? ఫ్యూచర్ సిటీ ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు. రేపు ఉంటాడా ఎల్లుండి బిగుతాడా తెలియదు. ఆడ సిటీ లేదు. లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవేట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు, ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా? మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు? హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి దేని కొరకు? ఏంది ఇదంతా కూడా? ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తన తాబేదారులు, తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు, దీంట్లో ప్రజల డిమాండ్ లేదు. స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం చేయొద్దని గతంలోనే చెప్పామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇప్పటికైనా షెడ్యూల్ విడుదల చేయడం సంతోషమని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని, ఎన్నికలకు బీజేపీ ఒంటరిగా వెళ్తుంది అన్నారు. ఎందుకు లేదన్న, మనం 8 మంది ఎంపీలు గెలిచినాం, 3 ఎమ్మెల్సీలు గెలిచినాం, 8 ఎమ్మెల్యేలు గెలిచినాం, 1,50,000 ఓట్లు ఖమ్మంలో వచ్చినాయి, 1,00,000 ఓట్లు నల్గొండలో వచ్చినాయి. మాకు బలం లేదని అన్న పిచ్చోడేవారండి. అందరం మాకున్నది బలం పెరిగింది బీజేపీదే. ప్రజలు కూడా కాంగ్రెస్కి ఇచ్చారు అవకాశం, బీఆర్ఎస్కి ఇచ్చారు, చూశారు వాళ్ళని. వాళ్ళతోని కాదు అని చెప్పి తెలిసిన తర్వాత బీజేపీ వైపు వస్తున్నారు అందరూ కూడా. అది ఖమ్మం కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఏ జిల్లా అయినా సరే, మహబూబ్నగర్ కానీ, మెదక్ కానీ, అందరూ కూడా బీజేపీ చూస్తున్నారు. బీజేపీ మంచి సీట్లు వస్తాయని చెప్పి భావిస్తాం. మేము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఇచ్చినటువంటి ఒక పథకాలు 5 కిలోల బియ్యంతో సహా అన్నింటిలో కూడా బీజేపీ పాత్ర ఉన్నది. శ్మశాన వాటికలు మేమే కట్టిస్తున్నాం, హరితహారం మేమే చేయిస్తున్నాం, మా నిధులే, రోడ్లు మా నిధులే, గ్రామీణ సడక్ యోజన కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఇచ్చింది మేమే, వాళ్ళు రైతు బంధు ఇవ్వట్లే. ఇవన్నీ మేము చేసినటువంటి ఈ పథకాల మీద. తర్వాత రైతు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు రైతు బంధు ఇస్తాను ఇవ్వట్లేదు, విద్యార్థులను మోసం చేస్తాను, ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన పరిపాలన లోపలే ఉంది, పరిపాలన మొత్తం కూడా దెబ్బతిన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పిదాల మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక
పథకాల మీద మేము ఎలక్షన్లో పెడతాం. మా కార్యకర్తలు, మా సిద్ధాంతమే మా బలం. ఎందుకు లేదన్న బలం 8 మంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీస్ బాధిత కిషన్ రెడ్డిదేనని ఆయన పార్లమెంటు పరిధి నియోజకవర్గం అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంటుందన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో క్యాండిడేట్స్ కీలకమని, పార్టీలకు పెద్దగా సంబంధం ఉండదన్నారు ధర్మపురి అరవింద్. ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సిఐఏ సదస్సులో పాల్గొనున్నారు. సాయంత్రం అమిత్ షాను కలవనున్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఇక ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఈ నెల 16న ఏపీలో మోడీ పర్యటించనున్నారు. ఏపీ ప్రభుత్వ తరపున ప్రధాని మోడీని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. మా ప్రాణాలకు ముప్పు తెచ్చే, మా ఉపాధిని దెబ్బతీసే బల్క్ డ్రగ్ పార్కు మాకొద్దంటున్నారు మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును విరమించుకోకపోతే తడాక చూపిస్తామంటున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని 7 గ్రామాల ప్రజలు. రాజేపేట పర్యటనకు వచ్చిన హోంమంత్రి కాన్వేను మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ కంపెనీలు వస్తే బతుకు తెరువు పోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము పట్టకొట్టొద్దంటూ మత్స్యకారులు వేడుకుంటున్నారు. రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు. కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడ కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజేపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను. రాజేపేట గ్రామస్తులందరితో కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజేపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. నేను దానికి సంబంధించి ఈ రోజు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ గా నేను అక్కడున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకున్నా, అమ్మ మీరందరూ కూడా సమస్య చెప్పారు, ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్ గా మీరందరూ కూడా ఒక కమిటీకి అందరూ రాలేరు కాబట్టి కొంతమంది కమిటీ ఆల్ పార్టీస్ నుంచి, నేను పార్టీలకు సంబంధం లేదు కూడా ఏం అవసరం లేదు, నా నియోజకవర్గంలో నా గ్రామంలో నేను చాలా నా కుటుంబంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. కాబట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దసరా తర్వాత చెప్తే డెఫినెట్ గా నేను ఆ కమిటీని గౌరవ సీఎం గారి దగ్గరికి, గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యను వివరించి మీ సమస్యకి పరిష్కారం ఇస్తాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను. 16 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ వైసీపీ నేత మిద్దిరెడ్డికి ఉరట లభించింది. సుమారు 70 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జైలు వద్దకు వచ్చి కుమారుడికి స్వాగతం పలికారు. అర్థం ఉండదు. మూవీ పైరసీ ముఠా గుట్టురట్టింది. ఈ కేసులో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. హై లెవెల్ పైరసీ రాకెట్తో సినీ ఇండస్ట్రీకి 22,000 కోట్లు నష్టం వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. ఇక 2 నెలల క్రితం వనస్థలిపురానికి చెందిన కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ కస్టడీలో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్లో సినిమా పైరసీ కేటగాళ్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఏదైతే ఎన్నో సంవత్సరాల నుండి దాని గురించి ప్రచారం, చర్చ జరుగుతూ ఉందో
అది మా కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ ఏదైతే ఉందో దాదాపు 4 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా ఈ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అందరికీ అంటే ఏ విధంగా ఈ పైరసీ జరుగుతుంది, దీన్ని కంట్రోల్ ఎట్లా చేయాలి అనేది ఒక చర్చనీయాంశంగా మిగిలిపోయింది. మూవీ ఇండస్ట్రీలో కూడా అందరూ దీని గురించి ఎంతో విస్మయం చెందుతూ మా కష్టమంతా ఈ విధంగా వృధా అవుతుంది. మూవీ రిలీజ్ కాకముందే ఆ థియేటర్ అది వెబ్సైట్స్లో సోషల్ మీడియాలో రావడం, దాని గురించి అఫ్కోర్స్ థియేటర్స్లో పబ్లిక్ రావడం కూడా తగ్గిపోతుంది, ఆదాయం అనేది తగ్గిపోతుంది, మొత్తం మూవీ ఇండస్ట్రీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో దీని గురించి కొన్ని వివరాలు తెలియజేయాలంటే 2023వ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు చెందిన అన్ని లాంగ్వేజెస్ చెందిన మూవీ ఇండస్ట్రీ లాసెస్ ఏవైతే వాళ్ళు అనుభవించారో మూవీ పైరసీ వల్ల అది 22,400 కోట్లు టోటల్ మూవీ ఇండస్ట్రీకి జరిగింది మూవీ పైరసీ వల్ల. మూవీ పైరసీ గురించి ఏదైతే మన బతుకమ్మ పండుగ మరోసారి గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. బతుకమ్మను పురస్కరించుకుని హైదరాబాద్ సరూర్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీ బతుకమ్మ పేర్చారు. ఈ మెగా బతుకమ్మ 63.11 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల బరువుతో ఏర్పాటు చేశారు. 11 లేయర్లతో 9 రకాల పూలతో బతుకమ్మ పేర్చారు. ఈ భారీ బతుకమ్మను 300 మంది 3 రోజుల పాటు కష్టపడి తయారు చేశారు. బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు ఒకేసారి ఆడిపాడారు. ఒకేలా ఆడుతూ ఒకే పాట పాడుతూ తిరగడంతో మరో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు స్వయంగా పరిశీలించి ప్రకటించారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనం పైన ప్రస్తుతం శ్రీవారు ఊరేగుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. సంబంధం ఏమిటండి ఈ విచిత్రం ఇక్కడ అని అంటే, సూర్య భగవానుడి వలన లోకంలో అత్యుత్తమమైనటువంటి కాంతి సంపూర్ణంగా ప్రసరిస్తుంది అని ఒక ప్రథ మనకు ఉన్నది. అయితే శాస్త్రం చెప్పినటువంటి రహస్యం ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఆ సూర్యుడిలో ఉన్నటువంటి కాంతికి ఆధార పురుషుడు ఎవరయ్యా అని అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే. ఎవరు చెప్పారండి? సామాన్యమైనటువంటి వ్యక్తులు చెప్పలేదు. స్వయంగా బ్రహ్మసూత్రములను మనకు అనుగ్రహించినటువంటి బాదరాయణుడే సూత్రంలో మనకు చెప్పారు. అంతస్తద్ధర్మోపదేశాత్ అని అంటున్నారు. అంటే ఆదిత్యుడిలో ఉండేటువంటి ఆ నారాయణుడు ఎవరైతే ఉన్నారో కేవలం సూర్యుడికి నమస్కరించుకోవటము అని కాదు. అందువలన మనకు పూర్వకాలంలో మన పూర్వజులంతా సూర్యనారాయణమూర్తి అని వ్యవహరించేవారు. కాబట్టి ఆ సూర్యుడిలో ఉండేటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆ నారాయణుడు ప్రకాశకుడైతే ఈ సూర్యుడు ప్రకాశ్యుడు అవుతారు. కాబట్టి ప్రకాశక భావ సంబంధాన్ని ఈరోజు స్పష్టముగా పరమాత్మ మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎవరండి ఈ పరమాత్మ అంటే ఉదయగిరిముపేతం అని అన్నారు. అంటే సూర్యుడు ఆ తూర్పు దిక్కున ఉదయిస్తూ లోకానికి ఇది తూర్పు అని చెప్తున్నాడు. ఆయన ఉదయించకపోతే గనక తూర్పు ఏది, పడమర ఏది, దక్షిణం ఏది, తర్వాత ఉత్తరం ఏది అనేటువంటి స్పష్టత మనకు తెలియచేసేటువంటి వారు ఎవరూ కూడా లేరు. కాబట్టి ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం, భాస్కరుడు అని అన్నారు. అంటే ఆ కాంతి ఏదైతే ఉంటుందో, భా అంటే గనక కాంతి, కాంతిని చేయువాడు అని అర్థం.
కాంతిని చేయటం ఏమిటండి, స్వయంగా ఉండేటువంటిదే కదా అని అంటే, ఆ కాంతిని పరమాత్మ ద్వారా తాను పొంది లోకానికి కాంతిని ఇచ్చేటువంటి వాడు భాస్కరో హస్కర ప్రజ్ఞ ప్రభాకర విభాకరాహ అని అంటుంది మన కోశం. కాబట్టి ఈ లోకంలో మధ్యందిన మార్తాండ బింబము నుండి వచ్చేటువంటి కాంతిని చూసి మనం చాలా మురిసిపోతూ ఉంటాం. కానీ సూర్య భగవానుడు ఆయన ఎలా మురిసిపోతాడు అంటే, తనకు అంత కాంతిని అనుగ్రహించినటువంటి పరమాత్మ చెంత కృతజ్ఞతగా ఉంటాడు. కాబట్టి ఈ రోజున స్వయంగా తానే వాహనముగా స్వామి చెంత ఉండి లోకంలో మనకున్నటువంటి భ్రాంతిని పోగొడుతూ ఉన్నాడు. నన్ను చూసి కాదురా లోకంలో మీరంతా ఆనందపడవలసింది, నాకు ఇంత శక్తిని ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కూడా నేను దాసుణ్ణే అనేటువంటి విషయాన్ని చెప్పటానికై ఈ రోజున మనకు సూర్యప్రభ వాహనంలో అనుగ్రహిస్తున్నాడా అన్నట్లుగా మనకు ఈ దృశ్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎక్కడ నుండో దేశ విదేశాల నుండి, ఈ దేశంలో ఉన్న అనేక ప్రాంతముల నుండి విచ్చేసినటువంటి భక్తజన సందోహం వారి భక్తి ప్రపత్తులనన్నిటినీ కూడా ఇక్కడ చాటుకుంటూ ఉన్నారు. ఎందువలన అంటే విశేషంగా స్వామి చెంతకు వచ్చి నమస్కరించుకుంటే చాలుట. ఎందువలన ఆ నమస్కారానికి ఇవాళ ఇంకొక విశేషం ఉన్నది. ఎట్లా అంటే సూర్య భగవానుడికి ఒక్కొక్క పరమాత్మకు ఒక్కొక్క కైంకర్యం అనేటువంటిది చాలా ఇష్టం. అందులో భాగంగా నమస్కార ప్రియో భానుహు అని అన్నారు. ఆ సూర్య భగవంతుడికి నమస్కారం చేసుకుంటే చాలా తృప్తి పొందుతారట. అలానే అలంకార ప్రియో విష్ణు అని అన్నారు. అలంకరణ బాగా చేయటం అనేటువంటిది ఆ భగవంతుడికి బాగా ఇష్టం. కాబట్టి ఆ శ్రీమన్నారాయణ మూర్తికి చేసినటువంటి అలంకారం ఒక్క పూదండ ఏదైనా గాని ఆ తోమాల ఒక్కటి వేసినా చాలు అందంగా కనిపిస్తుంది. అట్లా ఆ నమస్కారానికి తృప్తి చెందేటువంటి ఆ భాస్కరుడి వద్దకు వచ్చి ఆ సూర్య భగవానుడిని చూసి నమస్కరించుకుంటూ సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అన్నట్లుగా ఒక్కసారి నీ సేవ చేసుకుంటే చాలు స్వామి, మళ్ళా వచ్చే బ్రహ్మోత్సవం వరకు కూడా మాకు ఆ శక్తిని మాకు అనుగ్రహించి మళ్ళా